సో కొంతమంది కపుల్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు అన్ని టెస్టులు చేయించుకున్నాం మేడం, అన్నీ నార్మల్గా ఉన్నాయి, ఎప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు అన్నీ బాగానే ఉన్నాయి, మీరు ట్రై చేయండి ప్రెగ్నెన్సీ వస్తుంది అని అంటున్నారు, కానీ మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. సో అన్ని టెస్టులు నార్మల్గా ఉన్నా ప్రెగ్నెన్సీ ఎందుకు రాదు అనే దాని గురించి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో మనము పిల్లలు లేక బాధపడుతూ మా దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కువ శాతం మగవాళ్ళల్లో వీర్యకణాల పరీక్ష చేస్తాం, ఆడవాళ్ళల్లో స్కానింగ్ చేస్తాము, కొన్ని సందర్భాల్లో కొన్ని హార్మోన్ టెస్ట్లు కూడా చేస్తాము, అండ్ ట్యూబ్ టెస్ట్ అనేది చేస్తాం. సో మనం చేసే ఈ కొన్ని టెస్ట్లలో మనకి అన్ని సమస్యలు బయటపడవు. సో చాలామంది మనము ఈ టెస్టులు చేయించుకొని అన్నీ నార్మల్ ఉన్నాయి కాబట్టి ఏ ప్రాబ్లము లేదు అని అనుకుంటారు, కానీ మనకి సంతానలేమి సమస్య రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. దాంట్లో కొన్ని కారణాలు మాత్రమే మనము ఈ టెస్ట్ల ద్వారా తెలుసుకోగలం. సో 1 సంవత్సరం పాటు భార్యాభర్తలు రెగ్యులర్గా కలుస్తున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి సమస్య లేకపోతే 80% ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. 2 సంవత్సరాల పాటు భార్యాభర్తలు రెగ్యులర్గా కలిస్తే 90% ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. 2 years దాటిన తర్వాత కేవలం ఒక 10% ఆఫ్ ద కపుల్స్కి మాత్రమే ప్రెగ్నెన్సీ రాదు, అండ్ డెఫినెట్లీ వీళ్ళల్లో ప్రాబ్లం అనేది ఉంటుంది. మనం చేసే టెస్ట్లన్నీ నార్మల్ వచ్చినంత మాత్రాన వీళ్ళకి ఏ ప్రాబ్లం లేదు అని కాదు. కొన్ని ప్రాబ్లమ్స్ మనము టెస్ట్ చేయలేము కాబట్టి వాటిని మనము కనిపెట్టలేము అని అర్థం. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, స్పర్మ్ క్వాలిటీని మనం టెస్ట్ చేయలేము. ఇప్పుడు వీర్యకణాల పరీక్ష చేస్తాము, ఎన్ని కణాలు ఉన్నాయి, కదలే కణాల శాతం ఎంత, ఆకారం కరెక్ట్గా ఉన్న కణాల శాతం ఎంత వరకు తెలుస్తుంది, కానీ స్పర్మ్స్ అనేవి క్వాలిటీ వైజ్ బాగున్నాయా లేదా, స్పర్మ్లో ఉన్న DNA అనేది నార్మల్గా ఉందా లేదా అనేది మనం తెలుసుకోలేము. సో అటువంటి సమస్యలు తెలుసుకోవడానికి వేరే రకరకాల టెస్టులు మనకి అందుబాటులో ఉన్నాయి. అంటే ఇప్పుడు DNA ఫ్రాగ్మెంటేషన్ అని ఉంది, లేదా మనకి స్పర్మ్లోని కొన్ని ROS అంటాం, సో రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అనేది మనం టెస్ట్ చేయగలం. అలా రకరకాల టెస్ట్లు అనేవి ఉన్నాయి. బట్ ఇవన్నీ టెస్ట్ చేయడం ఎంతవరకు అవసరము అనేది మనము రీసెర్చ్ చేస్తే, దానివల్ల ఎక్కువ టెస్ట్లు చేయడం వల్ల ఖర్చు ఎక్కువ అవుతామే తప్ప దానివల్ల ట్రీట్మెంట్ మారట్లేదు, కాబట్టి అన్ని పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు అనేది మనం గమనిస్తాం. రెండోది, ఆడవాళ్ళలో చూసుకుంటే ట్యూబ్స్ తెరుచున్నాయా లేదా మనం టెస్ట్ చేస్తాం. బట్ ట్యూబ్స్ తెరుచుండడమే కాదు, ట్యూబ్కి కదలిక కూడా ఉండాలి. అలాగే అండాశయంలో ఎన్ని గుడ్లు ఉన్నాయి, గుడ్ల సంఖ్య తెలుస్తుంది, కానీ క్వాలిటీ అనేది మనం టెస్ట్ చేయలేము. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బాగా ఎక్కువ మనం ఇన్వెస్టిగేషన్స్ చేస్తే ప్రాబ్లమ్స్ అనేవి ఒక్కొక్కటి బయటికి రావచ్చు. బట్ అవన్నీ టెస్ట్లు చేయడం వల్ల ట్రీట్మెంట్ ప్లాన్ పెద్దగా మారదు. కాబట్టి మెయిన్గా ఈ 3 టెస్ట్ల పైన ఆధారపడే మనం నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తాం. సో ఇలా అన్ని టెస్టులు నార్మల్ ఉన్నప్పుడు మరి ఎంతకాలం వెయిట్ చేయొచ్చు, అంటే సహజంగా ప్రెగ్నెన్సీ రావడానికి ఎంతకాలం మ్యాక్సిమం వెయిట్ చేయొచ్చు అనే దానికి వస్తే, రీసెర్చ్ ప్రకారం చూస్తే 2 years మ్యాక్సిమం ట్రై చేయొచ్చు. సో మీరు మమ్మల్ని సంప్రదించే పాటికి మీరు ఆల్రెడీ 2 years నుంచి ట్రై చేస్తున్నారు అంటే మీరు ట్రీట్మెంట్కి వెళ్ళిపోవడమే బెటర్ ఆప్షన్. మీరు మమ్మల్ని సంప్రదించే పాటికి మీరు 1 year నుంచి ట్రై చేస్తున్నారు అంటే మేబీ ఇంకొక 1 year మీరు న్యాచురల్గానే ట్రై చేయొచ్చు. సో 2 years కూడా న్యాచురల్గా ట్రై చేశారు అయినా రాలేదు అన్నప్పుడు మీకు నెక్స్ట్ ఆప్షన్ కణాలు ఎక్కించే పద్ధతి. సో కణాలు ఎక్కించే పద్ధతిలో అండం పెరిగి విడుదలయ్యే టైంకి కదలే కణాలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి, కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. 3 సార్లు లేదా మ్యాక్సిమం 6 సార్లు చేయొచ్చు. వయసు తక్కువ ఉండి పెళ్ళై ఎక్కువ సంవత్సరాలు అవ్వలేదు అంటే కొంచెం ఎక్కువ సార్లే మనం ప్రయత్నం చేయొచ్చు. సో ఇలాంటి సందర్భాల్లో మనకి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అప్పుడు నెక్స్ట్ IVF అనే పద్ధతికి మనం నెక్స్ట్ ప్రొసీడ్ అవుతాం. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం, అన్ని టెస్టులు నార్మల్గా ఉన్న ప్రెగ్నెన్సీ రాకపోవడం. బట్ వీళ్ళలో ప్రాబ్లం లేదు అని కాదు, ప్రాబ్లం ఏంటి అనేది మనం కనిపెట్టలేకపోతున్నాము. వీళ్ళకి కూడా ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరం. థ్యాంక్ యూ.